శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్సుందరకాండే ఏకోనత్రింశః సర్గః. ఇది శ్రీమత్సుందరకాండము 29వ సర్గము. తథాగతాం తాం వ్యథితామనిందితాం వ్యపేతహర్షాం పరిదీన మనసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియా జుష్టమివోపజీవినః. ఆ రీతిని సింసుపా వృక్షము వద్దకు వచ్చినదియు దుఃఖించుచున్నదియు కొనియాడదగినదియు సంతోషము లేనిదియు దీనమైన మనస్సు కలదియు అట్లయ్యును మంగళస్వరూపియు నగు ఆ సీతాదేవిని శ్రీమంతుని సేవకులు సేవించినట్లు మంచి శకునములు ఆశ్రయించినవి. తస్యాః శుభం వామమరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. శుభకరమై వంగియున్న కనురెప్పలు కలిగి నల్లని కనుగ్రుడ్డులును పార్శ్వభాగములు తెల్లగను కొనలు ఎర్రగాను ఉన్నయా సీతాదేవి ఎడమ కన్ను చేపచే కొట్టబడిన తామర కదలినట్లుగా అదరెను. భుజశ్చ చార్వం చితపీన వృత్తః పరార్ధ్య కాలాగరు చందనార్హః అనుత్తమేనాద్యుషితః ప్రియేణ చిరేణ వామస్సమ వేపతాశు. సుందరమై యొప్పిదమై బలిసి గుండ్రముగా నున్నదియు మేలైన కాలాగరు చందన చర్చ కరహమైనదియు లోకోత్తరుడును భర్తయునగు రామునకు జాలకాలము తలగడగానుపయోగింపబడినదియు నగు సీతాదేవి ఎడమ భుజము వేగముగా నదరినది. గజేంద్రహస్త ప్రతిమశ్చ పీన తయోర్ద్వయోః సంహతయోః సుజాతః ప్రస్పందమానః పునరూరురస్య రామం పురస్తాత్ స్థితమాచచక్షే. సర్వ శుభలక్షణములు కలిగి ఒకటితోనింకొకటి చక్కగా గలిసికొనియున్న ఆమె తొడలలో ఏనుగు తొండము వలె బలిసి అందమై ఉన్న ఎడమ తొడ మిక్కిలి ఎదరుచు రాముడు ఎదుటనే ఉన్నాడను భావమును సూచించుచున్నది. శుభం పునర్హేమ సమానవర్ణ మీషద్రజోధ్వస్తమివామలాక్ష్యాః వాసస్థితాయా శిఖరాగ్రదత్యాః కించిత్ పరిశ్రంసత చారుగాత్ర్యాః. నిర్మలమగు నేత్రములు కలిగియున్నదియు కొనలు గుండ్రముగానున్న దంతములు కలదియు చక్కని అవయవములు కలదియును నగు నా సీతాదేవి ధరించిన వస్త్రము మంగళకరమై బంగారు వన్నె కలిగి కొంచెము ధూళి అంటియున్నందున కాంతి తగ్గియున్నను శోభించుచు కొంచెము జారినది. ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రూ సంబోధితా ప్రాగపి సాధు సిద్ధైః వాతాత పక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతిసంజహర్ష. చక్కని కనుబొమలు గల సీతాదేవి శుభనిమిత్తములని ఇదివరకే నిర్ణయింపబడిన ఈ శకునముల చేతను ఇతర నిమిత్తముల చేతను తనకు శుభము కలుగునని గ్రహించి గాలి ఎండల తాకిడి వలన వాడి నష్టప్రాయమైన ఎంకురము వాన పడగానే తేరుకొనినట్లు సంతోషించెను. తస్యాః పునర్బింబ ఫలాధరోష్టం స్వక్షిభ్రు కేశాంతమరాళ పక్ష్మా వక్త్రం బభాసే సితశుక్లదంష్ట్రం రాహోర్ముఖాచ్ఛంద్ర ఇవ ప్రముక్తః. దొండపండు వంటి క్రింది పెదవి, అందమైన కన్నులు, కనుబొమలు, ముంగురులు,
వక్రములైన కనురెప్పలు కలిగి మిక్కిలి తెల్లని పలువరుసతో నొప్పుచున్నయామె ముఖము రాహువు ముఖము నుండి వెలువడిన చంద్రబింబము వలెనే ప్రకాశించెను. సావీత శోకా వ్యపనీత తంద్రీ శాంతజ్వరా హర్ష వివృద్ధ సత్వా అశోభతార్య వదనేన శుక్లే సీతాంశునా రాత్రిరివోదితేన. ఆర్యురాలగున సీతాదేవి దుఃఖమును అలసభావమును తాపమును విడిచి మనస్సు సంతోషముచే వికాసము పొందగా ఆమె శుక్లపక్ష రాత్రి అందలి చంద్రుని వలెనున్న ముఖముతో మిగుల ప్రకాశించెను. ఇది శ్రీమత్ సుందరకాండము 29వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.